నమస్తే, వెల్కమ్ టు SRM న్యూస్. ముందుగా ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. పాలకులు మతాలను ప్రోత్సహిస్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిపిఐ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సభ గోదావరికరలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే 153 సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం పోవాలని, దేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాడాడు అని అన్నారు. మన దేశం ఎంతో అభివృద్ధి చెందిన నేటికి కుల భావనలు కొనసాగుతున్నాయన్నారు. కుల అణచివేతతో పాటు దోపిడీ, పీడన, వివక్షను నేటి పాలకులు ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. కులాలను, మతాలను ప్రోత్సహించి అధికారాన్ని కాపాడుకుంటున్నారని, నిజమైన ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. కనుక ప్రజలు జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పులే, పెరియార్ రామస్వామి, చిట్యాల ఐలమ్మలను స్ఫూర్తిగా తీసుకుని కుల నిర్మూలనకు, మతోన్మాదానికి, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేసేందుకు, పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు గాను స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని, పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతర్గం మండలంలో మెజారిటీ స్థానాలలో పోటీ చేసి గెలుపు దిశగా ఉండే విధంగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఐక్యంగా కృషి చేయాలని, ప్రశ్నించే గొంతులను, పోరాడే శక్తులను ఎన్నికల్లో గెలిపించాలని జూపక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఈసంపల్లి రాజేందర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజల లక్ష్మి, మార్తరాములు, కలవల రాయమల్లు, చిలుకరాజు, అరుణోదయ ఓదెలు, నాని రాజయ్య, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. నవతరమా ఈ దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించి పోరాటం చేయాలి. నేపాల్లో ఏ విధంగా జరిగిందో యువతరం మేల్కొని అవినీతి రాజకీయ నాయకులపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. మరి భారతదేశంలో కులం పేరుతోటి, మతం పేరుతోటి రాజకీయాలు చేస్తూ మనసులో చంపుతూ ఈరోజు దేశాన్ని ఒక పక్క కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోడీ విధానాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో మనుషులంతా సమానంగా బతకాలని పోరాడుతున్న ఈ మావోయిస్టు పార్టీలను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఊసకోస కోసి ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మనుషులను చంపే ప్రక్రియను మానుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ఈ సమాజంలో ఉన్న దళిత శిక్షణ పైన దాడులు ఆపాలి. ఈరోజు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మతం పేరుతోటి దాడులు నిలిపివేయాలి. లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పూజకు అందించు పూల బుట్టలు వల్లించినప్పుడు, పూజకు అందించు పూల బుట్టలు వల్లించినప్పుడు రామతోటి రాసుకునే కాయుగాలు చేసిన